అమ్మా, 4 రోజుల్నుండి కడుపులోకి ఒక్క మెతుక్కూడా వెళ్ళలేదు. ఈరోజు కొంచెం అన్నం దొరుకుతుందా? అయ్యో, భయపడద్దు బిడ్డా. మీకు ఈరోజు ఆహారం దొరుకుతుంది. అంతేకాకుండా రేపు దొరుకుతుంది. ఆ తర్వాత రోజూ కూడా దొరుకుతుంది బిడ్డా. ఫ్రెండ్స్, ఆమె ఒక మామూలు ఢాబా నడుపుకునే స్త్రీ. కాని ఆమె మనసు చాలా పెద్దది. అయితే ఆ రోజు నుండి ఆమె ఆ 4 అనాథ పిల్లలకు అన్నం పెట్టడం తన అలవాటుగా మార్చుకుంది. కాలం గడిచిపోయింది. 20 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు అదే ఢాబా ముందు 4 మెరిసిపోయే లగ్జరీ కార్లు వచ్చి ఆగాయి. జనం ఆశ్చర్యపోయారు. కార్ల నుండి దిగిన 4 ధనవంతులు నేరుగా ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్లారు. ఆమె పాదాలకు నమస్కరించారు. అమ్మా, ఈరోజు మేము బతికున్నామంటే అది కేవలం మీవల్లే. అయితే ఆ రోజు, ఆ క్షణంలో ఒక ప్రాణం మాత్రమే కాదు, ఎన్నో తలరాతలు మారిపోయాయి. కాని ఈ కథ ఇక్కడితో ముగియదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గోవిందపురం ఇరుకు సందుల మధ్య ఒక చిన్న ఇల్లు ఉండేది. ఇదే మీరా మరియు కార్తీక్ల ఇల్లు. మీరాకు అది కేవలం 4 గోడలు కాదు, ఆమె కలల దేవాలయం. కార్తీక్ ఒక ప్రైవేట్ ఆఫీసులో మామూలు క్లర్కుగా పనిచేసేవాడు. అయితే వీళ్ళిద్దరికీ పెళ్లై 4 ఏళ్లు గడిచాయి. అయితే పెళ్లైన 4 ఏళ్ల వరకు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అపారంగా ఉండేది. కాని ఆవరణం మాత్రం శూన్యంగా ఉండేది. సాయంత్రం కాగానే మీరా కిటికీ దగ్గర కూర్చునేది. పొరుగు పిల్లలు ఆడుకోవడం చూస్తూ తెలియకుండానే తన ఖాళీ ఒడితి చెయ్యి వేసుకునేది. నా తలరాత ఎప్పుడు మారుతుందో దేవుడా అని అనుకుంటుంది. అయితే ఒకరోజు ఉదయం వాకిలి ఊడుస్తుండగా మీరాకు ఒక మాట వినిపించింది. కార్తీక్ వాళ్ల అమ్మగారు మీరావైపు చూస్తూ ఇలా అంటుంది. 4 ఏళ్లయ్యింది. ఒకవేళ కార్తీక్ వంశాన్నిచ్చే ఏదైనా అమ్మాయితో పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు నా ఒడిలో మనవడు ఆడుకునేవాడు అని అంది. అయితే ఆ మాటలు వినగానే మీరా కళ్ళు నుండి నీరొచ్చాయి. కాని ఆమె ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. కార్తీక్ అంతా అర్థం చేసుకునేవాడు. ఒక రాత్రి అతను మీరా చెయ్యి పట్టుకుని అన్నాడు. మీరా, నేను నిన్ను ఇక్కడ్నుండి దూరంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. కొన్ని రోజులు అలా షిమ్లా వెళదామా అని అంటాడు. మీరా మొదట్లో వద్దు అని చెప్పాలనుకుంది. కాని అతని కళ్లల్లో దాగున్న ప్రేమ ఆమెను ఆపలేకపోయింది. అయితే షిమ్లాలో ఆ 15 రోజులు ఏదో ఒక కలలా గడిచిపోయాయి. చల్లని గాలులు, మంచుకొండలు మరియు మనస్సును హత్తుకునే ప్రశాంతత. అక్కడే ఒక పాత శివాలయం మెట్లమీద వారికి ఒక సిద్ధ పర్వత బాబా కలిశారు. బాబా కొన్ని మూలికలిచ్చారు. తల నిమిరి ఇలా అన్నారు. ఓపికపట్టు తల్లి, ప్రకృతి ఎవరి ఒడినీ ఖాళీగా ఉంచదు. ఇక నీ ఆవరణం శూన్యంగా ఉండదు. ఇది ఆ మహాదేవుడి సంకేతం అని చెబుతాడు. అయితే ఆ మాటలు వినగానే మీరాలో ఒక కొత్త ఆశకిరణం మెరిసింది. షిమ్లా నుండి తిరిగొచ్చాక విషయాలు మారసాగాయి. మీరాకు నీరసంగా ఉండసాగింది. ఒక మధ్యాహ్నం ఇల్లు శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా మీరా కళ్ళు తిరిగి పడిపోయింది. మీరా, నువ్వు బానే ఉన్నావా? పద, డాక్టర్ దగ్గరికి వెళదాం అని కార్తీక్ అనేలోపే అతనికి ఆఫీసు నుండి ముఖ్యమైన కాలొచ్చింది. ఆ కాల్ కార్తీక్ కంపెనీ మేనేజర్ చేశాడు. అతను ఒక ప్రాజెక్టు పనిమీద కార్తీక్ని వెంటనే కంపెనీకి రమ్మంటాడు. సో కార్తీక్ మరొక ఆప్షన్ లేక, మీరా, నేనిప్పుడే ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు టాక్సీలో పక్కనే ఉన్న క్లినిక్కి వెళ్ళు, నేనక్కడికి వస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అయితే మీరా కూడా కార్తీక్ని అర్థం చేసుకుని ఒంటరిగా క్లినిక్ చేరుకుంది. పరీక్షల తర్వాత డాక్టర్ నవ్వుతూ, అభినందనలు మీరాగారు, మీరు తల్లి కాబోతున్నారు అని చెబుతుంది. సో ఆ క్షణంలో మీరాకు కాలం ఆగిపోయినట్లనిపించింది. ఆమె కళ్లనుండి కన్నీళ్లు రాలాయి. కాని ఇవి బాధతో వచ్చిన కన్నీరు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీరు. సో ఆమె వెంటనే కార్తీక్ ఫోన్ చేసింది. హైవే మీద వేగంగా కారు నడుపుతున్న కార్తీక్ ఫోన్ ఎత్తాడు. కార్తీక్, మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. బాబా దీవెన నిజమైంది అని చెబుతుంది. నిజంగానా మీరా? నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుణ్ణి. నేనిప్పుడే వస్తున్నాను. మనమిద్దరం కలిసి ఈ కొత్త జీవితాన్ని వేడుక చేసుకుందాం అని కార్తీక్ ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ వాక్యం పూర్తవ్వడం కూడా లేదు. కాని సరిగ్గా అప్పుడే ఫోన్ అవతలివైపు అకస్మాత్తుగా గుండెలు పిండేసేలా ఒక కేక వినిపించింది. తర్వాత ఇనుము ఒకదానికొకటి ఢీకున్న భయంకర శబ్దం మీరాకి ఫోన్లో వినిపించింది. కార్తీక్, కార్తీక్ అంటూ మీరా భయంతో అరిచింది. కాని అటునుండి సమాధానంలో కేవలం నిశ్శబ్దం. అప్పుడే ఒక అపరిచిత నంబర్ నుండి ఫోనొచ్చింది. మేడం, మీరు కార్తీక్ గారి భార్యనా? హైవే మీద ఘోర ప్రమాదం జరిగింది. మీ భర్త కారు ట్రక్కును ఢీకొంది. కార్తీక్ గారు ఇక లేరు అని చెబుతాడు. సో ఆ మాటలు వినగానే ఆమె అక్కడే పడిపోయింది. స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి ఆమె హాస్పిటల్ బెడ్డు మీద ఉంది.
కళ్ళు తెరిచి ఉన్నాయి, కాని ఊపిరి ఆగిపోయినట్లుంది. చెవుల్లో ఇంకా కార్తీక్ ఆ ఆఖరి సంతోషపు మాటలు మారుమోగుతున్నాయి. తలుపు తెరుచుకుంది. డాక్టర్ లోపలికి వచ్చారు. చాలా నెమ్మదైన స్వరంతో ఇలా అన్నారు, మీరాగారు, మిమ్మల్ని మీరు సమాళించుకోండి. అధిక మానసిక ఒత్తిడి మరియు రక్తస్రావం కారణంగా మేము గర్భాన్ని కాపాడలేకపోయాము. మీకు అబార్షనయ్యింది. డాక్టర్లు చెప్పగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంతే పనయ్యింది. ఒక్కరోజులోనే దేవుడు మీరా నుండి సమస్తాన్ని లాగేసుకున్నాడు. ఆమె జీవన భాగస్వామి మరియు ఆ చిన్న కల. ఆమె ఇంకా ఈ షాక్ నుండి తేరుకోకముందే తలుపు బలంగా తెరుచుకుంది. కార్తీక్ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చారు. కొడుకును కోల్పోయిన దుఃఖం ఆమె కళ్లల్లో ఉంది. కాని అంతకంటే ఎక్కువ ద్వేషంతో ఆమె మీరా దగ్గరికి వెళ్ళి, చూశావా, నీ అపశకునం వల్లే మా జీవితాలు ఈ విధంగా నాశనమయ్యాయి. నా ఒక్కగానొక్క కొడుకుని కూడా నువ్వే మింగేశావు. నేను వాడికి ముందుగాని ఈ అమ్మాయి మనింటికి సరికాదు అని, అయినా సరే వాడు ముండిపట్టు పట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని కోపంతో మీరాపై విరుచుకుపడింది. మరోవైపు మీరా, అత్తయ్యగారు, మీరు అలా అనకండి. నేను కూడా నా సర్వస్వాన్ని కోల్పోయాను. నేను నా బిడ్డను కూడా కోల్పోయాను. కార్తీక్ ఆఖరి గుర్తు కూడా పోయింది. ఇప్పుడు నా జీవితమేంటో కూడా నాకు తెలియట్లేదు అని బాధపడింది. అయితే అంతలోనే కార్తీక్ వాళ్ళ అమ్మగారు, ఏ బిడ్డ, వాడు నా వంశపు దీపం. వాణ్ణి నువ్వు పుట్టకముందే చంపేశావు. ఇప్పుడు కార్తీక్ ఆస్తి మీద కన్నేశావు కదా, గుర్తుంచుకో, ఒక అపశకునపు దానవు. నా కొడుకు సంపాదనలో ఒక్క పైసా కూడా నేను తాకనివ్వను. ఈ ఇంటి తలుపులు నీకు శాశ్వతంగా మూతపడ్డాయి. నువ్వు ఈ రోజు నుండి మా ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అయితే 4 రోజుల తర్వాత మీరా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. కాని బయట ఆమె కోసం ఎవరూ ఎదురుచూడటం లేదు. ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఆసరా లేదు. తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఆమె తన చిరిగిన జేబులో చేయి పెట్టింది. కొన్ని నలిగిపోయిన నోట్లు దొరికాయి. ఇవే ఆ డబ్బులు. కార్తీక్ ఎప్పుడూ అనేవాడు, అవసరానికి ఉంచుకో అని. మీరా ఆ నోట్లను గుండెలకు హత్తుకుని రోడ్డు పక్కన కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. నేనిప్పుడెక్కడికి వెళ్ళాలి కార్తీక్ అని ఏడవడం మొదలుపెట్టింది. కాని మీరా చివరికి నగరం రైల్వే స్టేషన్ దగ్గర ఒక బస్తీలో ఆశ్రయం పొందింది. మొదట్లో రాత్రుళ్ళు మీరా నేలమీద పరిచిన చిరిగిన దుప్పటిలో కార్తీక్ పాత చొక్కాను గుండెలకు హత్తుకుని ఏడుస్తూ గడిపింది. ప్రతి రాత్రి ఆమె మనసులో ఇక ముందు ఏంటి అనే ఒక్క ప్రశ్న మాత్రమే ఉండేది. కాని కొన్ని రోజుల్లోనే ఆమెకు అర్థమైంది, కన్నీళ్లతో కడుపు నిండదు మరియు బాధతో జీవితం గడవదు అని. అంతేకాకుండా ఆ సమయంలో ఆమెకు కార్తీక్ అన్న ఒక మాట పదే పదే గుర్తొస్తోంది. అన్నం తినేటప్పుడు అతను నవ్వుతూ, మీరా, నీ చేతుల్లో అన్నపూర్ణమ్మే దిగి వస్తోంది. ఇంత రుచి పెద్ద హోటళ్లు కూడా ఇవ్వలేవు. ఈ విధంగా పొగిడేవాడు. అయితే ఆ సమయంలో ఈ మాటలే మీరాకు ధైర్యాన్నిచ్చాయి. ఆమె నిర్ణయించుకుంది, జీవితమంతా లాగేసుకుంటే, హే, నేనిప్పుడే ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ మళ్లీ నిర్మించుకుంటా అనే ఒక నమ్మకం తెచ్చుకుంది. సో కొన్ని రోజుల్లోనే మీరా తన దగ్గరున్న కొద్దిపాటి నగలను అమ్మి ఒక పాత చెక్కతోపుడు బండిని కొన్నది. దాన్ని శుభ్రం చేసి, రంగు వేసి, దానిమీద ఒక చిన్న బోర్డు తగిలించి మీరా వంటశాల అని రాసి తన వంటశాలను ప్రారంభించింది. నగరం నిద్రపోతున్నప్పుడు మీరా పొయ్యి వెలిగేది. మధ్యాహ్నం మండుటెండలో గంటల తరబడి నిలబడి కూలీలకు, బాటసారులకు తక్కువ ధరకే మరియు మనస్తో చేసిన వంటను వడ్డించేది. ఎప్పుడైనా మున్సిపాలిటీ వారు బండి తీసేయమన్నా లేదా బస్తీ రౌడీలు ఉచితంగా భోజనం కోసం బెదిరించినా మీరా ఇంతే అనేది, నా పోరాటం నేనే చేస్తాను, నాకు ఎవరి దయా అక్కర్లేదు అని చెప్పేది. సో ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు మరియు ఆకాశంలో విచారం నిండినప్పుడు మీరా బండి సర్దుతోంది. అప్పుడే ఆమె దృష్టి రోడ్డవతల ఉన్న ఒక పాత మర్రి చెట్టు మీద పడింది. అక్కడ 4 చిన్నపిల్లలు ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు. వారి చూపులు మీరా ఖాళీ గిన్నె మీద ఉన్నాయి. మీరా చెయ్యి ఊపి వారిని దగ్గరికి పిలిచింది. సో భయంగా వారు ముందుకు వచ్చారు. మీరా వంగి, బిడ్డా, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళెక్కడా అని అడిగింది. అయితే అప్పుడు ఆ 4 పెద్దబ్బాయి, అమ్మ చనిపోయింది, నాన్నెక్కడికో వెళ్ళిపోయాడు, 4 రోజుల నుండి అన్నం గురించి వెతుకుతున్నాం అని చెబుతాడు. అయితే ఆ చిన్నపిల్లడు మాటలు వినగానే మీరా గుండె తరుక్కుపోయింది. ఆమె ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పొయ్యి మళ్లీ వెలిగించింది. వేడివేడి రొట్టెలు, పప్పు వడ్డించింది. పిల్లలు కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే అన్నం తినడం మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో వారు తినే విధానం చూసి మీరా కళ్ల నుండి మమకారం పొంగిపొర్లింది. అయితే కడుపు నిండాక అక్కడ ఉన్న ఒక పిల్లోడు ఆమె చీర కొంగు పట్టుకుని, అమ్మా, రేపు కూడా మాకు ఆహారం దొరుకుతుందా అని భయంతో అడుగుతాడు. సో ఆ మాటలు వినగానే మీరా మోకాళ్లమీద కూర్చుంది. 4 గుండెలకు హత్తుకుని, అవును బిడ్డా, రోజూ రండి, ఈ అమ్మ చేతులు ఆడుతున్నంతకాలం మీరు ఎప్పుడూ ఆకలితో పడుకోరు అని నవ్వుతూ చెబుతుంది. అంతేకాకుండా ఆ క్షణంలో మీరాకు అనిపించింది, కార్తీక్ అసంపూర్ణ కల మరియు తన కోల్పోయిన బిడ్డ ఈ 4 బిడ్డల ద్వారా నా దగ్గరికి వచ్చి ఉంటారేమో అని అనుకుంది.
సో మీరా వారికి సూరజ్, వికాస్, విశాల్ మరియు ఆరవ్ అని పేరు పెట్టింది. అయితే ఆ రోజు నుండి మీరా జీవితంలో మళ్లీ ఒక కొత్త ఆశ పుట్టింది. ఆమె ఇప్పుడు కేవలం ఒక నిరాశ్రయ వితంతువు కాదు, ఆమె 4 అనాథ పిల్లల తల్లి. రోడ్డు మీద ఆ మూల ఇప్పుడు కేవలం దుకాణం కాదు, ప్రేమ మరియు ఆశల నిలయంగా మారింది. కాలం తన వేగంతో సాగుతూనే ఉంది. చూస్తుండగానే 15 ఏళ్లు గడిచిపోయాయి. మీరా చేతులు ఎప్పటికో సుకుమారంగా ఉండేవి. ఇప్పుడు పొయ్యి మంట మరియు మసాలాల వేడి వల్ల గరుకుగా మారాయి. ఆమె వంటశాల ఇప్పుడు ఆ ప్రాంతమంతటికీ గుర్తుగా మారింది. అంతేకాకుండా ఆ ప్రాంతమిప్పుడు వేల మందికి ఆకలి తీర్చే ఒక ఆశ్రమంగా మారింది. అయితే ఆ 4 పిల్లలు ఇప్పుడు పిల్లలు కాదు, వారు చదువుకున్న తెలివైన మరియు సమర్థులైన యువకులయ్యారు. మీరా తన ఆకలిని, నిద్రను, అవసరాలను అన్నింటినీ త్యాగం చేసి వారిని నగరంలోని అత్యుత్తమ కాలేజీలకు పంపింది. ఒక సాయంత్రం తేలికపాటి వర్షం పడుతోంది. సూరజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరా పాదాలు మొక్కాడు. కళ్లలో మెరుపుంది. అమ్మా, నేను సెలెక్ట్ అయ్యాను. నాకు నగరంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో స్కాలర్షిప్ వచ్చింది అని చెబుతాడు. అయితే మాటలు వినగానే మీరా కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆమె సూరజ్ నుదుటిని ముద్దుపెట్టి, నాకు పూర్తి నమ్మకముంది బిడ్డా, నీ కష్టం మరియు నా దీవెనలు ఎప్పుడూ వృధాపోవు. ఈరోజు నీ తండ్రి కార్తీక్ బతికుంటే ఆయన గర్వంతో రొమ్ము విరుచుకునేవారు అని చెబుతోంది. సో కొన్ని రోజుల్లోనే ఇల్లు మొత్తం సంతోషంతో నిండింది. వికాస్ న్యాయశాస్త్రంలో పేరు సంపాదిస్తున్నాడు. విశాల్ వ్యాపార ప్రపంచంలో తనదైన గుర్తింపును పొందాడు. ఆరవ్ సమాజసేవలోకి వెళ్లాడు, ఎందుకంటే అతను ఆకలిని చాలా దగ్గరగా చూశాడు. అయితే మరోవైపు కార్తీక్ ప్రాణం పోవడానికి, మీరా రోడ్డుమీద పడడానికి కారణమైన ఆ పాత ధనవంతుడైన బిల్డర్ ఇప్పుడు నగరంలో అత్యంత శక్తివంతుడిగా, నిర్దయుడిగా మారిపోయాడు. కాని ఆ శక్తి వెనుక భయం దాగి ఉంది. ఈ 4 అబ్బాయిలు ఇలాగే ఎదుగుతూ ఉంటే ఒకరోజు తన పాపాలకు లెక్కడుగుతారని అతనికి భయం పట్టుకుంది. ఆ భయమే ద్వేషంగా మారింది. ఆ ద్వేషమే ఒక కొత్త కుట్రకు జన్మనిచ్చింది. ఒక మధ్యాహ్నం మీరా పొయ్యి మీద రొట్టెలు కాలుస్తుండగా అకస్మాత్తుగా కొంతమంది రౌడీలు, పోలీసులు వచ్చారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా పొయ్యిని, బండిని పడేశారు. ఏ ముసల్దానా, ఈ స్థలం ఇప్పుడు మాల్ కోసం కొనబడింది. నీ సామాను సర్దుకుని వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని కర్కశంగా అరిచారు. మీరా చేతులు జోడించి బతిమాలింది. అయ్యా, ఇదే నా జీవనాధారం. ఈ పిల్లల భవిష్యత్తు ఈ పొయ్యిమీదే ఆధారపడి ఉంది అని వేడుకుంటుంది. ఆ రాత్రి మీరా తీవ్రమైన జ్వరంతో ఒంటరి గదిలో పడుకుంది. కళ్ళు మూసుకుంటూ తన కొడుకులను తలుచుకుంది. కాని అదే చీకటిలో నగరం మరో మూలన ఆ బిల్డర్ తన కుట్రలో అత్యంత ప్రమాదకరమైన అడుగువేశాడు. సో అదే రోజు రాత్రి అతను ఆ 4 అన్నదమ్ములను కలిశాడు. చేతిలో దొంగ కాగితాలు, పాత ఫోటోలు ఉన్నాయి. సో వాటన్నింటినీ ఆ 4 అన్నదమ్ములకు చూపించి, చూడండి, మీరు అమ్మా అని పిలిచే ఆమెనే మీ తల్లిదండ్రుల మరణానికి కారణం అని చెబుతాడు. అంతేకాకుండా ఆమె భర్త కార్తీక్ మీ అసలు తల్లిదండ్రులను చంపారు. మీరా కేవలం తన పాపాలు కడుక్కోవడానికి, మీ సంపాదనపై హక్కు సాధించడానికి పెంచింది అని అబద్ధం చెబుతాడు. అయితే అబద్ధాలు వినగానే ఆ 4 అబ్బాయిల జీవితాల్లో నిశ్శబ్దంగా ఒక తుఫాను రేపాయి. సూరజ్, వికాస్, విశాల్ మరియు ఆరవ్ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మారు. ఏళ్ల ప్రేమ ఒక్క క్షణంలో ద్వేషంగా మారింది. అదే రాత్రి వారు కోపంతో మీరా గదికి చేరుకున్నారు. మీరా వారిని చూడగానే జ్వరంలో ఉన్న ముఖం మీద నవ్వు వచ్చింది. అమ్మయ్యా, పిల్లలు వచ్చేశారా? చూడండి, అమ్మ మీకోసం పాయసం చేసింది అని నవ్వుతూ చెబుతుంది. కాని సమాధానంగా సూరజ్ ఆ పాయసం ప్లేటును కాలుతో తన్నాడు. చాలు, ఆపండి, మాకంతా తెలిసిపోయింది. మీరు ఎంత పెద్ద మోసగత్తే, నాకు ఈరోజే తెలిసింది అని చెప్పడంతో మీరా అవాక్కయింది. వికాసరిచాడు, ఈరోజు నుండి మాకు మీకు ఉన్న బంధం ముగిసింది. మళ్లీ మాకు మీ ముఖం చూపించకండి అని చెప్పి ఆ 4 అన్నదమ్ములు తమ సామాన్లు సర్దుకొని ఆ చీకటి రాత్రిలో వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ విశాల్ వెనక్కి తిరిగి, ఒకరోజు నేను ఎంత పెద్దవాడినవుతాలంటే ఆ రోజు నేను మీ ఈ అసలు రంగుకు సమాధానం చెప్పగలను అని చెబుతాడు. సో ఈ విధంగా తరువాతి 10 ఏళ్లు మీరాకు బతికుండడమే శిక్షగా మారింది. ఆమె మళ్లీ ఒంటరిదయ్యింది మరియు మునుపటి కంటే ఎక్కువగా విరిగిపోయింది. శరీరం ముసలిదయ్యింది, జేబు ఖాళీగా ఉండేది. బస్తీ ప్రజలు ఆమెను పిచ్చి ముసల్దానా అనసాగారు. ఎందుకంటే ఆమె రోజూ అదే మూల కూర్చునేది, ఎక్కడి నుండైతే తన కొడుకులు తనని వదిలివెళ్లారో. ఆమెకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఆలస్యమైనా ఒకరోజు నిజం బయటకు వస్తుందని. కార్తీక్ పాత గడియారం ఇప్పటికీ మీరామణి కట్టుకు ఉంది. దాని ముళ్ళు ఎప్పుడూ ఆగిపోయాయి, మీరా ఆశల్లాగే. కాలం గడిచింది.
కాని ఆమె జీవితం చీకటి అవుతూనే ఉంది. ఇప్పుడు ఆమెకు 60 ఏళ్లు పైబడ్డాయి. కంటిచూపు మందగించింది, అడుగులు తడబాడసాగాయి. ఏ పొయ్యిమీదైతే ఒకప్పుడు సువాసన వచ్చే వంటలు చేసేదో అక్కడ ఇప్పుడు ఒక చిన్న మట్టిపాత్ర ఉంది. అందులో ఆమె 2 ఎండురొట్టెలు కాల్చుకుంటుంది. అటువైపు నగరంలోనే అత్యంత విలాసవంతమైన ఇంట్లో ఆ శక్తివంతుడైన బిల్డర్ తన ఆఖరి శ్వాస తీసుకుంటున్నాడు. మరణం దగ్గరపడడంతో మొదటిసారి అతనిలో నిద్రపోతున్న మనస్సాక్షి మేల్కొంది. వణికిపోతున్న చేతులతో సూరజ్, వికాస్ మరియు విశాల్ను పిలిచాడు. చూడండి, నేను మీతో చాలా పెద్ద అబద్ధం చెప్పాను అని చెప్పి తన చేసిన పాపాన్ని మొత్తాన్ని బయటపెడతాడు. తన చెప్పిన అబద్ధాన్ని మొత్తాన్ని ఒప్పుకొని నిజాన్ని బయటకు చెబుతాడు. మీరా మీ తల్లిదండ్రులను చంపలేదు. ఆమె తన మమకారాన్ని త్యాగం చేసింది మీరు చదువుకోవాలని. భూమి, ఇల్లు అంతా నేను మోసంతో లాక్కున్నాను అని తన దగ్గర ఉన్న తన బీరువా యొక్క తాళం చెవ్వి వారికిస్తాడు. లోపల అన్ని అసలు పత్రాలు ఉన్నాయి. వాటిని తీసుకొని మీరు మీ అమ్మ దగ్గరకు వెళ్ళండి అని ఆ ధనవంతుడు చనిపోయే ముందు చెబుతాడు. అయితే నిజం తెలియగానే ఆ నలుగురి అన్నదమ్ముల కాళ్ల కింద భూమి కదిలిపోయింది. వికాస్ వెక్కి వెక్కి ఏడ్చాడు. విశాల్ గోడను కొట్టాడు. మేమేం చేశాం? మా అమ్మను మేము బతికుండగానే చంపేశాం అని ఏడవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం బస్తీలో ఒక వింత దృశ్యం కనిపించింది. బురద నిండిన సందుల నుండి 4 నల్లని మెరిసిపోయే రోల్స్ రాయ్స్ కార్లు మీరా చిన్న గుడిసె ముందు వచ్చి ఆగాయి. జనం ఆగిపోయారు. మీరా ఆ సమయంలో గుడిసె బయట ఒక రాయి మీద కూర్చొనుంది. చేతిలో పాత దుప్పటి ఉంది. సూరజ్ ఆ స్థితిలో తన అమ్మను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. బురదలో మోకాళ్లమీద పడి ఏడ్చాడు. అమ్మా, నన్ను చంపేయ్, నేను నిన్ను అనుమానించాను, నేను బతకడానికి అర్హుణ్ణి కాదు అని బాధతో ఏడవడం మొదలుపెడతాడు. మరోవైపు వికాస్ మరియు విశాల్ కూడా అక్కడే కూర్చొనున్నారు. ముగ్గురూ వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే మీరా వాళ్ల బాధని గమనించి, చూడండి బిడ్డలారా, నేను ఎప్పుడూ మిమ్మల్ని ద్వేషించలేదు. అంతేకాకుండా నేను మీ డబ్బు కోసం మిమ్మల్ని పెంచలేదు. నాకు మీ కార్లక్కర్లేదు, నాకు కేవలం మీ నమ్మకం కావాలి అని చెబుతోంది. ఆ సమయంలో విశాల్ తన తలను ఆమె వడిలో పెట్టాడు. అమ్మా, మేము నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాం. ఆ బిల్డర్ వంశం నుండి పైసాతో సహా లెక్కడుగుతాను. ఎవరైతే మమ్మల్ని నీకు దూరం చేశారో వాళ్లను మేము వదలము అని అంటారు. అయితే అప్పుడు మీరా అందర్నీ లేపింది. వారి నుదుటిపై ముద్దుపెట్టి మెల్లగా అంది, అమ్మ ఎప్పుడూ తన పిల్లలను ద్వేషించదు, వారు ఎంత పెద్ద తప్పు చేసినా అని చెబుతుంది. సో తరువాత ఆ నలుగురు ఆమెకు ఆసరా ఇచ్చి ఆ విలాసవంతమైన కార్ల వైపు తీసుకెళ్లారు. నగరం చేరుకున్నాక వారు తమ అతిపెద్ద బంగళాకు మీరా నివాసం అని పేరు పెట్టారు. కాని మీరా అక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి రాలేదు. సో ఒకరోజు ఆమె తన కొడుకులతో ఇలా చెబుతుంది, చూడండి బిడ్డల్లారా, ఒకవేళ మీరు నిజంగా ప్రాయశ్చిత్తం అనుకోవాలంటే నా పేరు మీద ఒక ఆశ్రమం కట్టించండి. దానివల్ల ఎంతోమంది అమాయక బిడ్డల ప్రాణాలు కాపాడబడతాయి అని చెప్పింది. అయితే తన తల్లి కోరిక ప్రకారం ఆ నలుగురు ఒక పెద్ద ఆశ్రమం కట్టించారు. మరియు ఈరోజు మీరా అదే మీరా మెమోరియల్ ఆశ్రమంలో వంటకాను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె దగ్గర నలుగురు కాదు, 1000 మంది పిల్లలున్నారు. ఆమె నలుగురు కొడుకులు ప్రతి సాయంత్రం ఆమె చేతి సాదా రొట్టె తినడానికి వస్తారు. అంతేకాకుండా ఆశ్రమం ప్రధాన ద్వారం మీద కార్తీక్ పాత ఫోటో వేలాడుతోంది. ఆ ఫోటో నవ్వుతూ, ప్రేమ మరియు నిజం ఎప్పుడూ ఓడిపోవు మీరా అని చెబుతున్నట్లు మీరాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి.